హరిబాబు వైష్ణవిని ఇదే రూమ్ లోపల ఇది మొత్తం కూడా నిన్నటి వరకు రక్తంతో చాలా మొత్తం కూడా తడిసిపోయి ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇవాళ మొత్తం కూడా క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ మరకలు నిన్నటి వరకు ఉన్నటువంటి మరకలు ఈరోజు చెదిరిపోయినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇంకా గోడకు కూడా అక్కడక్కడ మనకు చిన్న చిన్న మరకలు కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి అయింది. ఎందుకు మరి వైష్ణవిని అంత దారుణంగా హరిబాబు ఎందుకు హింసించాడు, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు చంపాల్సి వచ్చింది అనేటువంటిది అయితే నిజంగా ఇది ఒక ప్రశ్నగానే మిగిలిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వైష్ణవిని హరిబాబే వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. మొదటగా వైష్ణవి తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. కానీ ఊకే ఇంటికి వచ్చి ఆ వైష్ణవి యొక్క తల్లిదండ్రులను ప్రాధేయపడడం, నీ బిడ్డ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్పడంతో సరే బాబు మంచిగానే ఉన్నాడు అని చెప్పి ఎందుకంటే ఇద్దరి మధ్యలో వయసు కూడా 10 సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం లోపల మొదట వైష్ణవిని హరిబాబుకి ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ తర్వాత పదే రావడం, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించడం, ఇష్టపడుతున్నా అని చెప్పి చెప్పడంతో సరే ఎవరైతే ఏంది బాగా చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి పెళ్లి చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు దాదాపుగా ఏడాది తర్వాత ఒక అదనపు కట్నం ఆశించాడు, ఆస్తిపైన కన్నేశాడు. ఎందుకంటే ఇటు వైష్ణవి యొక్క తల్లిదండ్రులు చాలా భూమి ఉన్నది, తర్వాత డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఈ కారణంగానే వైష్ణవిని హత్య చేశాడు అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు